బన్నీ వాసు గారు నా ఎంట్రీ కూడా పీకలేరని చెప్పారు. సో ఆ డైలాగ్ తీసి పక్కన పెడితే ఆయన ఒక మంచి మాట అన్నారు. పక్కన నాశనం చేద్దామంటే మనమే నాశనం అయిపోతాం ఫస్ట్ అని. అది 100% నిజం, 100% నిజం. మన సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు, మీ మనసు మీరు పెట్టి పనిచేయండి. ఆ మహాశివుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. మీ కర్మ మిమ్మల్ని కాపాడిద్ది. మీ పాజిటివ్ ఎనర్జీ మీతో ఉంటుంది. చిన్న షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు చూస్తున్నానండి. చిన్న షార్ట్ ఫిల్మ్లో 5,000 చేసేవాడు, 5,000 రూపాయలు షార్ట్ ఫిల్మ్ చేసేవాడు నుంచి, అలా ఫ్రీగా కెమెరా పెట్టి షార్ట్ ఫిల్మ్ చేసిన నుంచి 100 కోట్ల సినిమా చేసేవాళ్ళు దాకా చాలామంది రాజకీయాలు వాడి సినిమా నాశనం అయిపోవాలని ఎక్కువ స్ప్రెడ్ చేయటం, లేదంటే వాడిని ట్రోల్ చేయటం, వాళ్ళని అలా చేయాలనుకోవటం. చిన్న 5,000 సినిమాలు మీరు ఎక్కడికి పోతున్నారు, ఎటు పోతున్నాం, ఏం చేస్తున్నాం? ఒక నాశనం అయిపోదామని ఎప్పుడైతే మనం కోరుకుంటామో మన చుట్టూ పాజిటివ్ ఆరా ఉంటుంది, అది తగ్గిపోతూ ఉంటుంది తెలుసా రోజు రోజుకి. మనం అందరూ బాగుండాలి. అవతల నేను నాశనం చేస్తానంటే శివుడు వాడు సంగతి చూసుకుంటాడు. నువ్వు శివుడికి దండం పెట్టుకొని మంచి పనులు చేయాలని కోరుకొని నీ పనులు చేస్తే అవతల సంగతి ఆయన చూసుకుంటాడు. వాడి కర్మ ప్రకారం వాడు వస్తాడు. ఈ జన్మలో వాడు కాస్త డబ్బు ఉండి ఆనందంగా ఉన్నాడంటే పోయిన జన్మలో వాడికి కాస్త పుణ్యం ఉండటం వల్లే. కానీ ఈ జన్మలో పాపాలకి వాడికి గ్యారెంటీ అనుభవిస్తాడు. మీరు అంతకుముందు చాలామంది హీరోల్ని, చాలామంది డైరెక్టర్ని, చాలామంది ప్రొడ్యూసర్ని, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ని ఇప్పుడు నాశనం అయిపోయిన చాలామంది చూసుంటారు. మీరు కళ్ళు మూసి ఆలోచించి చాలామంది దొరుకుతారు. కుళ్ళు కుతంత్రాలతో నాశనం చేసి అవతలని ఇబ్బంది పెట్టి నాశనం చేసి డబ్బులు సంపాదిద్దాం, లేదా అవతల సినిమా నాశనం చేసి మన సినిమా లెగుద్దాం, అవసరం ఇది చేసి చేద్దాం అనుకుంటే చాలా తప్పు. మనలో దమ్ము ఉంటే మన సినిమా ఆడిద్ది. మనలో దమ్ము లేకపోతే మన సినిమా ఆడదో. ఫ్లాప్ అయిన సినిమాలు బాగుండి ఫ్లాప్ అయిన సినిమాలు అనేవి ఉండవు. సినిమా బాగోకపోతేనే ఫ్లాప్ అయింది, అంతే, డౌట్ లేదు దాంట్లో. కంటెంట్ మీద ఎక్కువ కూర్చోండి, సబ్జెక్ట్ బాగా రావాలని కోరుకోండి, మీ దాంట్లో ఏదో పాజిటివ్ ఎత్తుక్కోండి. వాళ్ళ దాంట్లో తప్పులు కూడా చూసి సినిమాలు చూడప్పుడు తప్పులు కూడా మనం నేర్చుకొని మన దాంట్లో ఇది చేయకూడదు, ఇలా చేస్తే మనం నెగిటివ్ అయిపోతాం, మనం పాజిటివ్ చేసుకోవాలి అని స్పోర్టివ్గా తీసుకొని క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఎలాగ కోహ్లీ ఈ షాట్ కొట్టాడా, ఇలా కొట్టాడా, మనం ఇలా కొడదాం, అలా నేర్చుకోవాలి తప్ప ఫ్లాప్ సినిమాల నుంచి నేర్చుకోవాలి, హిట్ సినిమా నుంచి నేర్చుకోవాలి. అందరం కలిసి ఉండాలి, కలిసి పైకి ఎదగాలి. వాడి నాశనం అయిపోవాలి, వీడి నాశనం అయిపోవాలి, వాడి సినిమా నాశనం చేద్దాం, వీడి సినిమా నాశనం చేద్దాం. ఇలా చేసిన వాళ్ళు చాలామంది వాళ్ళ కుటుంబాలు సరిగ్గా లేక, వాళ్ళ భార్యలతో సరిగ్గా లేక, వాళ్ళ పిల్లలతో సరిగ్గా లేక, ఆఖరి చచ్చేటప్పుడు వాడి జీవితం కూడా సరిగ్గా లేకపోతారు. మంచి ఆలోచించి, మంచి స్ప్రెడ్ చేసి, మంచిగా ఫార్ములా యూజ్ చేసుకొని సినిమా స్టోరీలు రాసుకొని పాజిటివ్ మీరు ఎంత నెగిటివ్ చేసినా 100 ఏళ్ళ తర్వాత మీరు ఎవడు కూడా తెలియదు. పాజిటివ్గా సినిమా చేసుకోండి, పాజిటివ్ సినిమా హిట్ కట్టేలా చేసుకోండి, పాజిటివ్గా ముందుకెళ్ళండి. ఇది బన్నీ వాసు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆయన మాటల్లో జనరల్గా మనిషి మాట్లాడుతున్నప్పుడు ఆయన మనోభావాలు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి కొన్ని. నేను బన్నీ వాసు గారికి ఏదైనా సపోర్ట్ చేస్తారనో, ఆయన సినిమా ఎత్తాడనో, లేదంటే ఆయనకి సపోర్ట్ కాదు, అసలు ఆ ఉద్దేశమే కాదు. పాజిటివ్ ఎనర్జీ ఆయన స్ప్రెడ్ చేశాడు, పాజిటివ్గా ఉండాలని చెప్పాడు. ఖచ్చితంగా పాజిటివ్గా ఉన్న వాళ్ళందరికీ మంచి జరిగింది. ఎవరైనా తప్పు చేస్తే, నేను తప్పు చేసినా, బన్నీ వాసు గారు తప్పు చేసినా, లేదా ఇంకోటి తప్పు చేసినా దేవుడు చూసుకుంటాడు. ఆ కర్మ చూసుకునేది శివుడు చూసుకుంటాడు. దయచేసి రాజకీయాల వల్ల 5 సినిమాలు కూడా రాజకీయాల వల్ల వీడు వస్తే ఏదో సినిమా నన్ను డామినేట్ చేస్తాడు, వీడు వస్తే అది చేస్తాడు, వీడు వస్తే ఇది చేస్తాడు. మీ కంట్రోల్ ఉండాలి, మీ డైరెక్షన్ మీ కంట్రోల్ ఉండాలి, మీ ప్రొడక్షన్ ఎలా చేస్తారో మీ ప్రొడక్షన్ మేనేజర్కి మీకు మధ్యలో కంట్రోల్ ఉండాలి, మీరు ఏమి కెమెరాలు వాడతాం మీ కంట్రోల్ ఉండాలి, ఏ లొకేషన్ ఉండాలి మీ కంట్రోల్ ఉండాలి, మీ సినిమా మీ కంట్రోల్ ఉండాలి. వాడు వచ్చి నాశనం చేశాడు, వీడు వచ్చి ప్రొడక్షన్ పెంచాడు, వాడు వచ్చి అది చేశాడు, వీడు వచ్చి ఇది చేశాడు, నీ పులిహార కబుర్లన్నీ వేస్ట్. ఎవడైతే నిజంగా దమ్ముగా ఆ మహాశివుడిని నమ్ముకొని చేద్దాం సినిమా అయితే దేవుడికి వచ్చి 100% ఆడిద్ది అని పాజిటివ్ తీసుకొని మన 100కి 60 మార్కులే మనం రావాలి, డిసిషన్లో పాస్ అవ్వాలి, నెక్స్ట్ 80 మార్కులతో 90 మార్కులు అది ఆడియన్స్ చూసుకుంటారు, దేవుడు చూసుకుంటారు అని సినిమా చేసేవాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కాకపోతే సినిమా స్టోరీ రాసుకుంటున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని 100% రాసుకోవాలి. సినిమా ఏదో ఆ సినిమా ఆడింది కదా అని ఈ సినిమా తీయొద్దు, ఆ సినిమా కామెడీ సినిమా ఆడింది మళ్ళీ ఈ సినిమా తీయొద్దు. సినిమా ఎప్పుడైనా సరే కొంతమంది ఫార్ములాస్ ఉన్నాయి, గూగుల్లో కొట్టండి, చాట్ జీపీటీలో కొట్టండి, వాడి సినిమా ఫార్ములా అని కొట్టండి, ఎవ్వరు మీకు సపోర్ట్ అవసరం లేదు. పెద్ద 20 సినిమాలు 30 సినిమాల డైరెక్టర్ కూడా మీకు హెల్ప్ చేయిస్తారు, కొంతమంది చెయ్యరు కూడా. మీరు వాళ్ళని అడిగి ఇలా తీయాలంటే ఇలా అంటే కాదు, ఫస్ట్ సినిమా మీకు నచ్చాలి. ప్రొడ్యూసర్ నచ్చిందా, మా ఫ్రెండ్కి చెప్పాను వాడికి నచ్చింది, వీడికి నచ్చింది కాదు, మీకు నచ్చిందా లేదా, మీకు డౌట్ ఉండకూడదు ఫస్ట్ దాని మీద. అసలు స్టోరీ మీద మీకు డౌట్ ఉండకూడదు.
ఆ డౌట్ లేనిది రామాయణం లాగా మహాభారతం లాగా కమనీయమైన స్టోరీ రాసుకోండి. అది లోకల్ అయినా సరే కమనీయంగా ఉండాలి. ఇక్కడ తిరిగే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ జరిగే స్టోరీ అవ్వచ్చు, ఒక స్కూల్ జరిగే స్టోరీ అవ్వచ్చు, కమనీయంగా ఇంట్రెస్టింగ్గా సరదాగా ట్విస్టులతో ఒక ఎమోషన్తో ఇలా సరదాగా జాగే స్టోరీ అయి ఉండాలి. ఆ సినిమా ఇట్టయింది దానిలాగా తీస్తా, ఆ సినిమా ఇట్టింది అదే పేరు పెడతా, దీనిలా తీస్తా అనుకుంటే ఖచ్చితంగా మీరు వేరే దాన్ని చూసి చేద్దామని మీరు అనుకున్నారు కాబట్టి ఆ స్టోరీలాగా దాంట్లోంచి తీసుకున్నారంటే ఇబ్బంది పడతారు. మీకు సొంతగా పాయింట్ వచ్చి తర్వాత ఏదైనా సీన్లు ఏదైనా ఇప్పుడు ఆ ఇండియానా జోన్స్ లాగో ఇంకోటో కొన్ని పెట్టుకుంటాము. అంటే సీన్ కాపీ కొట్టమంటారా, ఆ టెక్నాలజీ వాడదాం, ఆ కెమెరాలు వాడదాము, లేదంటే ఇలా హీరోయిజం ప్రొజెక్ట్ చేసుకుందాం, ఇలాంటి లొకేషన్ చేసుకుందాం, అలా కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి తప్ప అదే సినిమా తెస్తాను అలాగే చేస్తాను. అరే నా సినిమా ఫ్లాప్ అవుతుంది, సరే ఇది ల్యాప్ అవుతున్నాను, వాడి నాశనం అయిపోవాలి, వీడి నాశనం అయిపోవాలి, వాడి డబ్బు పెట్టు, నీ నాశనం అయిపోవాలి. ఎవడ దమ్ము వాడి బ్రదర్, నీ దమ్ముగా నువ్వు చెయ్యాలి. స్కూల్లో మనం చదువుతున్నప్పుడు మనకు 60 మార్కులు వస్తున్నాయి, అవతల 90 మార్కులు వస్తాయి. మనం తిట్టుకుంటూ ఉంటాం, వాడు 90 మార్కులు ఎందుకు ఏదైనా అది అని. వాడు ఏమైనా తగ్గినాయి వాడికి మార్కులు? వాడు సబ్జెక్ట్ మీద కూర్చున్నాడు, నువ్వు నాశనం అయిపోవాలి, నేను నాశనం చేద్దాం, వాడు కూర్చోలా. వాడు సబ్జెక్ట్ మీద కూర్చున్నాడు, బాగా చదువుకున్నాడు 90 మార్కులు తెచ్చుకున్నాడు. సేమ్ అదేవిధంగా మన సబ్జెక్ట్ మీద కూర్చోవాలి, బాగా నేర్చుకోవాలి, పాస్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. పక్కన నాశనం అయిపోదాం కోరుకుంటే ఆ శివుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు, దేవుడు ఆడున్నాడు, దేవుడు లేడు అనుకుంటే మరి 100కు 90 మంది దేవుడిని నమ్మేవాళ్ళనే ఉన్నారు. దేవుడు చూడలేదు అనుకుంటే దేవుడు గుడికి వెళ్ళమాకండి, దేవుని పట్టించుకోమాకండి. ఖచ్చితంగా మీరు రోజు టెంపుల్కి వెళ్ళినా, రోజు ఎంత బాగా దేవుడి దండం పెట్టుకున్నా కూడా మీరు కుళ్ళు బుద్ధులు మానుకోకుండా, కుళ్ళు బుద్ధులు చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ కూడా మీరు అనుకుంటున్నారు, సినిమా ఫ్లాప్ డబ్బు వచ్చి సినిమా ఒక హిట్ వచ్చు, కొంతమందికి డబ్బు రావచ్చు, కానీ మనశ్శాంతి ఉండదు. శివుడు మిమ్మల్ని మనశ్శాంతి దూరం చేస్తాడు.